సో స్టూడెంట్స్, ఈ విషయం నేను ఈ రోజు సెషన్ లో డిస్కస్ చేయబోయే విషయాలన్నీ కూడా ఫర్ క్లాస్ 10th స్టూడెంట్స్ ఆఫ్ తెలంగాణ బోర్డ్ అండ్ అలాగే 9th కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ అలాగే చాలా ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్ డిస్కస్ చేయబోతున్నాం రిగార్డింగ్ ఆర్ SA1 గురించి కూడా కాదు, కమింగ్ FA ఎగ్జామ్స్ గురించి కూడా కాదు, డైరెక్ట్ గా ఫైనల్ ఎగ్జామ్స్ కి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్స్ ని తెలుసుకోబోతున్నాం. దట్ మనకి అఫీషియల్ గా మనకి జనరల్ గా ఎవ్రీ టైమ్ తెలంగాణ బోర్డ్ అనేది ఎవ్రీ అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ లోనే ఒక క్యాలెండర్ ని రిలీజ్ చేస్తారు. సో క్యాలెండర్ లో మన ఎగ్జామ్ కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది. దానితో పాటుగా మనకి SSC ఫైనల్ ఎగ్జామ్స్ ఎప్పుడు జరగబోతున్నాయి అది కూడా చూద్దాం. అండ్ ఏమైనా ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ లో ఏమైనా చేంజెస్ ఉన్నాయా? లాస్ట్ 2 years నుంచి మనకి కరెక్ట్ గా ఎగ్జామ్ ముందర ఒక నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది అండ్ దాని వల్ల చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది స్టూడెంట్స్ లో. అండ్ దాన్ని మళ్ళీ క్లారిఫికేషన్ ఇస్తూ మళ్ళీ బోర్డు ఇంకొక నోటిఫికేషన్ క్లియర్ చేస్తూ, సో ఇలా లాస్ట్ 2 years నుంచి కన్ఫ్యూజన్ అనేది ఉంది. బట్ ఇప్పటిదాకా మనకి బోర్డు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తో మన 2025-2026 లో అంటే 2026 లో జరగబోయే ఎగ్జామ్స్, మీకు 10th క్లాస్ ఎగ్జామ్స్ లో మనం ఏం ఎగ్జామ్ ప్యాటర్న్ ని ఫాలో అవ్వబోతున్నా, దానికి ఏం రూల్స్ అండ్ కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమున్నాయి అని తెలుసుకోబోతున్నాం. వీడియో చాలా పెద్దగా ఏమీ ఉండదు నాన్న, చాలా క్రిస్ప్ గా మీకు కావాల్సిన విషయాలని మాత్రమే డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ మీరు ఇప్పుడే ఈ విషయాలన్నిటిని తెలుసుకుంటే మీరు రేపు పొద్దున కన్సిడర్ చేయబోయే మీ SA1 ప్రిపరేషన్ లో గానీ లేకపోతే క్లాస్ 10 బోర్డు ప్రిపరేషన్ లో గానీ ఈ ఇన్ఫర్మేషన్ చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, సో మరి ఇంకా స్టార్ట్ చేద్దాం ఆ సెషన్ ని. అండ్ స్టూడెంట్స్, మీలో ఎవరైనా ఇంకా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నారు అండ్ అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. సో దట్ మీరు ఏ ఇంపార్టెంట్ అప్డేట్ ని కూడా ఇలాంటి ఎగ్జామ్ రిలేటెడ్ గానీ లేదంటే కాన్సెప్ట్ రిలేటెడ్ అప్డేట్స్ ని కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. ఓకే, సో విషయం ఏంటంటే మనకి ఈ ఇయర్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ చేసిన రిలీజ్ చేసిన ఇది అకాడమిక్ క్యాలెండర్. సో ఈ క్యాలెండర్ కొంచెం పెద్దగా చేద్దామా? రైట్, ఎస్ ఇది ఎప్పుడు వచ్చింది? మనకి May 14th వచ్చింది. అంటే ఎగ్జాక్ట్ గా ఎప్పుడు మనకి స్కూల్స్ స్టార్ట్ అయ్యేటప్పుడు వచ్చింది. సో దీంట్లో ఏమేమి ఇన్ఫర్మేషన్ ఉందంటే మనకి ఏ టైంలో ఏ మంత్ లో ఏ సబ్జెక్ట్ ఏం జరగాలి అన్న డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఉంటది. సో దాని ప్రకారంగానే ఎగ్జామినేషన్ షెడ్యూల్ అనేది అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ లోనే వచ్చింది. ఏమన్నారు? సో ఇక్కడ మనకి ఆల్రెడీ మీకు ఎగ్జామ్స్ ఎప్పుడు జరిగాయి? ఫార్మేటివ్ అసెస్మెంట్ 1 FA1 అనేది 7th month లో జరిగింది. దాని తర్వాత మొన్న రీసెంట్ లో సెప్టెంబర్ లో FA2 ఎగ్జామ్స్ జరిగింది ఫర్ తెలంగాణ బోర్డ్. అండ్ ఇప్పుడు మనకి అక్టోబర్ లో 24th నుంచి 31st వరకు SA1 ఎగ్జామ్స్ జరగబోతున్నాయి. ఇవి అన్ని చెప్పిన టైంకి ఎలాగైతే ఎగ్జాక్ట్ డేట్స్ తో జరిగాయో అలాగే కొంచెం కిందికి వస్తే ఇక్కడ ఫార్మేటివ్ అసెస్మెంట్ 4 ఇవన్నీ వదిలేస్తే నాకు లాస్ట్ కి ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉన్నాయి? బిఫోర్ 28th ఫిబ్రవరి లాస్ట్ వీక్ లో. అప్పటికి మీకు ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోవాలి. దాంతో పాటుగా మార్చ్ లో మీకు ఫైనల్ ఎగ్జామ్ స్టార్ట్ అవ్వాలి అని మనకి అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ లోనే అఫీషియల్ గా బోర్డు నుంచి వచ్చిన క్యాలెండర్ ఇది. ఓకే, అండ్ దీంతో పాటుగా ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ న్యూస్ ఏమొచ్చింది అంటే టెంటేటివ్ టైం టేబుల్ వచ్చింది అండ్ దాంతో పాటు న్యూ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా వచ్చేసాయి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ డిస్కస్ చేయబోయే ముందు ఐఎమ్ వెరీ క్యూరియస్ టు డిస్కస్ దిస్ టెంటేటివ్ డేట్స్. ఏంటా డేట్స్ అని అంటే మనకి ఈ ఎగ్జామ్స్ అన్ని కూడా ఎప్పటి నుంచి స్టార్ట్ అవబోతున్నాయి? ఈజ్ ఇట్ క్లియర్ నానా? సో 21st అక్టోబర్ నుంచి 21st మార్చ్ నుంచి మనకి ఎగ్జామ్ స్టార్ట్ అవబోతున్నాయి. 21st మార్చ్. ఒకవేళ మీకు ఈ పేపర్ క్లియర్ గా లేకపోతే నేను 21st మార్చ్ లోనే ఇవన్నీ 21st మార్చ్ ఏ ఎగ్జామ్ జరగబోతుంది? తెలుగు నాన్న, ఫస్ట్ లాంగ్వేజ్ జరగబోతుంది. రైట్, తెలుగు. అండ్ దెన్ 22nd మార్చ్ సెకండ్ లాంగ్వేజ్ హిందీ ఉంది. అండ్ దాంతో పాటుగా 24th 1 day హాలిడే వస్తుంది ఫర్ ఇంగ్లీష్ ఎగ్జామ్. దెన్ 26th మార్చ్ రోజు మ్యాథ్స్ జరుగుతుంది. నెక్స్ట్ 28th రోజు ఫిజికల్ సైన్స్ ఎగ్జామ్ ఉంది, ఫిజికల్ సైన్స్. నెక్స్ట్ 29th రోజు ఇమ్మీడియట్ గా 29th రోజు మనకి ఏం ఎగ్జామ్ ఉంది? బయాలజీ ఉంది. నెక్స్ట్ 2nd ఫిబ్రవరి మళ్ళీ 2nd ఏప్రిల్ రోజు మనకి డైరెక్ట్ గా 2nd ఏప్రిల్ కి డైరెక్ట్ గా సోషల్ ఎగ్జామ్ జరగబోతుంది. సో ఇది మనకి 2025-2026 లో 2026 మార్చ్ లో జరగబోయే
ఫైనల్ ఎగ్జామ్ టైం టేబుల్ ఇది. గాట్ ఇట్. సో ఈ టైం టేబుల్ లో మనకి చూస్తే ఫిజిక్స్ కి ఒక రోజు హాలిడే వస్తుంది, అండ్ అలాగే ఇంగ్లీష్ కి 1 డే హాలిడే వస్తుంది, అండ్ మన సోషల్ కైతే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, 2-3 డేస్ టైం వచ్చేసింది. ఇది టెంటేటివ్ టైం డేట్స్, అంటే ఈ రోజులోనే ఒక్క రోజు అటు ఇటుగా మాత్రమే జరుగుతుంది, అంతే తప్ప ఈ ఎగ్జామ్ లో ఎలాంటి కండక్ట్ చేసే విషయంలో ఎలాంటి మార్పు లేదు. మీకు మార్చ్ 3rd వీక్ లోనే ఇది డేట్స్ ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ ఎగ్జామ్ అనేది ఖచ్చితంగా 3rd వీక్ లో స్టార్ట్ అవుతుంది. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అఫీషియల్, ఇది టెంటేటివ్ కదా మ్యామ్, అఫీషియల్ గా మనకి బోర్డు ఎప్పుడు రిలీజ్ చేస్తుంది అని అంటే డిసెంబర్ లో రిలీజ్ చేస్తుంది నాన్న ఇన్ఫర్మేషన్. ఇది ఎగ్జాక్ట్ గా ఈ రోజే జరుగుతుంది అనే ఇన్ఫర్మేషన్ డిసెంబర్ లో వస్తుంది. మరి మ్యామ్ అప్పుడు డిసెంబర్ లో వస్తుంది కదా, ఇప్పుడు నేను ఈ టైం టేబుల్ ని ఎందుకు ఫాలో అవ్వాలి అని అంటే, ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే మీకు ఏదైనా ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వడానికి రోడ్ మ్యాప్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే నీకు ఎగ్జామ్ ఎప్పుడు ఉంది, నువ్వు ఇప్పుడు ఇక్కడ ఉన్నావు, ఓకే, నువ్వు ఇక్కడికి రీచ్ అవ్వాలి, ఇది నీ టార్గెట్, రైట్? సో ఇది నీ టార్గెట్ ని రీచ్ అవ్వాలి అని అంటే ఎంత దూరం ఉంది, దానికి నువ్వు ఎంత ఎఫర్ట్స్ పెట్టాలి అనేది రోడ్ మ్యాప్ అనేది నీకు క్లియర్ గా అర్థమవుతుంది. దాంతో పాటుగా ఈ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ అనేది మనం కరెక్ట్ గా ఫాలో అవుతాం, టైం ఉంటుంది కాబట్టి టైం ని చూసుకొని, అండ్ మనకి టు గెట్ ద ఎగ్జామ్ రిజల్ట్స్ ఆన్ టైం, ఇవన్నీ మనకి కేవలం ఈ ఎగ్జామ్ టైం టేబుల్ లేకపోతే ఈ టెంటేటివ్ ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఇప్పటి నుంచే దానికి సంబంధించిన ప్లాన్స్ కానీ లేకపోతే ఒక షెడ్యూల్ కానీ వేసుకుంటే ఫైనల్ ఎగ్జామ్ వరకు మనం కొంచెం హ్యాపీగా ప్రశాంతంగా వెళ్ళగలుగుతాం. అండ్ దీంతో పాటుగా కొన్ని మెయిన్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి నువ్వు ఎగ్జామ్ ని అటెంప్ట్ చేయడానికి. సో వాట్ ఆర్ దోస్ ఇన్స్ట్రక్షన్స్ అంటే, ఇక్కడ నేను ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా డిస్కస్ చేస్తాను, బట్ ఫస్ట్ దానికన్నా ముందు ఎగ్జామ్ కి ఇది ఎస్ ఇక్కడ మనకి స్కూల్స్ కి కానీ హెచ్ఎంస్ కి కానీ స్టూడెంట్స్ కి కానీ ఎగ్జామ్ రూల్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేస్తారు. సో అలాగే ఈ ఇయర్ మనకి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి వచ్చిన ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అంటే, ఇందులో ఒక పెద్ద పీడిఎఫ్ వచ్చింది, బట్ దీంట్లో మీ అందరికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, అఫ్ కోర్స్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ అనేవి మనకి 2025 లోనే మార్చ్ లో జరుగుతాయి, ఇది లాస్ట్ ఇయర్ది, బట్ దీంట్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి ఇప్పుడు కూడా అవసరం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి క్యాండిడేట్స్ విషయానికి వస్తే ఇదంతా స్కూల్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, సో స్కూల్ చూసుకుంటది, బట్ మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఎక్కడుంది ఈ కంప్లీట్ పీడిఎఫ్ లో అని అంటే, జస్ట్ గివ్ మీ ఎ మినిట్. ఎస్ ఇక్కడ ఇది కూడా అయిపోయింది. ఎస్ అదర్ ఇన్స్ట్రక్షన్స్. సో ఇక్కడ మీరు ఫాలో అవ్వాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, ద క్యాండిడేట్ షుడ్ బి అడ్వైజ్ టు అపియర్ ద కరెక్ట్ కాంబినేషన్ ఆఫ్ సబ్జెక్ట్స్, and for this purpose school should furnish the correct paper codes on the first language, second language, third language for the as per the 3 language formula. మనకి ప్రతి లాంగ్వేజ్ తెలుగు హిందీ ఇంగ్లీష్ 3 లాంగ్వేజెస్ కి ఒక పేపర్ కోడ్ అనేది ఫస్ట్ ఇచ్చేస్తుంది. సో ఇప్పుడు జనరల్ గా ఏం జరుగుతుందంటే, మనకి కొంతమంది స్టూడెంట్స్ అందరూ హిందీనే రాయాలని లేదు, అందరూ తెలుగే రాయాలని లేదు, లాంగ్వేజెస్ ప్రిఫరెన్స్ అనేది మారుతూ ఉంటాయి. సో కొన్ని చోట్ల ఏం రాస్తారంటే స్టూడెంట్స్ హిందీకి బదులుగా ఉర్దూ కూడా రాస్తారు. సో మీకు స్టూడెంట్ ఏదైతే ఎన్రోల్ చేసుకున్నారో ఏదైతే అప్లై చేశాడో అదే లాంగ్వేజ్ కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ వెళ్ళాలి. సో దానికి తగ్గట్టుగా స్కూల్ ఈ కోడ్స్ ని ముందే వేసి ఉంచాలి, మీరు ఈ కోడ్స్ ని చూసుకోండి. అండ్ అలాగే క్యాండిడేట్ షుడ్ కంప్లీట్ 14 years of age as of 31st మనకి ఈ ఎగ్జామ్ రాయడానికి మనకి జనరల్ గా ఒక రూల్ ఉంటది. క్యాండిడేట్ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ రాసే స్టూడెంట్స్ అందరూ కూడా మినిమం ఆ ఎగ్జామ్ డేట్స్ వరకు 15 years ఖచ్చితంగా వచ్చి ఉండాలి, అదొకటి. దాంతో పాటుగా ద నేమ్స్ అండ్ ద ఏజ్డ్ క్యాండిడేట్స్ షల్ నాట్ బి అప్లోడెడ్ ఇన్ ద ఆన్లైన్ అన్లెస్ కండోనేషన్ ఆర్డర్స్ ఫ్రమ్ ది కాంపిటెంట్ అథారిటీ ఆర్ అప్డేట్. సో ఇది స్కూల్ కి సంబంధించిన ఈ థర్డ్ పాయింట్ ఇట్ ఈస్ ఫర్ స్కూల్. అండ్ ఫోర్త్ పాయింట్ ఏంటంటే, నో ఏజ్ రిలాక్సేషన్ విల్ బి గివెన్ above 2 years, no such application shall be accepted. So once మనకి 2026 కి మీకు 15 years అండ్ కొంచెం అటు ఇటుగా అంటే ఏజ్ ఎక్కువైనా పర్లేదు 17 వరకు యాక్సెప్ట్ చేస్తున్నారు. వన్స్ 17 దాటింది అంటే నీకు 10th క్లాస్ ఎగ్జామ్ రాయడానికి ఏజ్ రిలాక్సేషన్ ఉండదు, నువ్వు దానికి ఎలిజిబుల్ కాదు. అందుకోసమే 15 నుంచి 17 మధ్యలో ఉండేటట్టుగానే చూసుకోండి. చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్, సో కొంతమంది స్టూడెంట్స్ కి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటారు,
ఆ స్టూడెంట్స్ కి సంబంధించిన వాళ్ళ ఆ, ఆ, కొన్ని అంటే ఒక హియరింగ్ విజన్ కానీ లేకపోతే ఏమన్నా హ్యాండ్స్ కానీ లేకపోతే ఏదైనా ఇక డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్న స్టూడెంట్స్ కి వాటికి తగ్గ అరేంజ్మెంట్స్ అనేవి చేయబడతాయి. సో ఈ జియోస్ ప్రకారం వాళ్ళకి కావాల్సిన అరేంజ్మెంట్స్ అనేవి చేయబడతాయి. అండ్ అలాగే ఇక్కడ స్కూల్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. వీటన్నిటితో పాటుగా ఇక్కడ ఇంకొక వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అన్న ద క్యాండిడేట్స్ హూ వర్ ఇన్వాల్వ్ ఇన్ మాల్ ప్రాక్టీస్ అంటే చిట్టీలు పెట్టి దొరికేస్తాం కదా. సో చాలా మంది స్టూడెంట్స్ ఎగ్జామ్ టెన్షన్ లో వాళ్ళు ఏం చదువుకోలేదన్న భయంలో చిట్టీలు పెడుతూ ఉంటారు. అది ఆటోమేటిక్ గా అట్లాంటి స్టూడెంట్స్ ఇంజనీర్స్ కి దొరుకుతారు. అప్పుడు చాలా సివియర్ పనిష్మెంట్స్ ఉంటాయి నాన్న. సో షుడ్ నాట్ బి ఫార్వర్డెడ్ వితౌట్ పర్మిషన్ లెటర్ ఫ్రమ్ దిస్ ఆఫీస్. సో ఇక్కడ ఫర్దర్ గా మన స్టడీస్ కి కానీ లేకపోతే ఎగ్జామ్స్ కి కానీ వాళ్ళు ఎలిజిబుల్ కాదు. As such, the heads of schools are strictly informed to exercise more care and whistle over such occurrences and not give scope for any such lapses, since it attracts punishment as per the Prevention of Malpractice Act. Prevention of Malpractice Act కింద మనకి స్టూడెంట్స్ అందరినీ పనిష్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి స్కూల్ హెడ్ మాస్టర్ ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ స్టూడెంట్ కూడా ఇలాంటి చిట్టీలు కొట్టకుండా కాపీ కొట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన హెడ్ మాస్టర్ చెప్తున్నారు. రైట్. సో ఇక్కడ సెకండ్ లాంగ్వేజ్ కి సంబంధించిన కోర్స్ ఇచ్చారు నాన్న. 909H అండ్ 09T 09U అనేవి సెకండ్ లాంగ్వేజ్ కి సంబంధించిన పేపర్ కోర్స్ అండ్ నో అదర్ లాంగ్వేజెస్ అడ్మిషబుల్ అండర్ సెకండ్ లాంగ్వేజ్. వేరే ఇంక ఏ పేపర్ కోడ్ కూడా సెకండ్ లాంగ్వేజ్ కి ఉండదు. అండ్ కొంతమంది ఏంటంటే ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఏం చేస్తారు, హిందీ అని ఉర్దూని ఆఫ్ చేసుకుంటారు. ఫస్ట్ లాంగ్వేజ్ కింద ఓన్లీ తెలుగుని మాత్రమే ఆఫ్ చేసుకుంటారు. కానీ కొన్నిసార్లు ఏం జరుగుతుంది, అదే స్టూడెంట్స్ తెలుగుని ఫస్ట్ లాంగ్వేజ్ కింద ఆఫ్ చేసుకుంటారు అండ్ హిందీ అండ్ ఉర్దూని సెకండ్ లాంగ్వేజ్ కింద ఆఫ్ చేసుకుంటారు. సో ఆఫ్ చేసుకున్న స్టూడెంట్ ఎవరు ఎలా ఆఫ్ చేసుకుంటారో అలాంటి పేపర్ కోర్స్ ఉన్న వాటినే వీళ్ళు మనకి వచ్చేలాగా మనం చూసుకోవాలి. అండ్ అఫ్ కోర్స్ ఇన్విజిలేటర్స్ బాధ్యత కూడా. అండ్ ఇంకొకటి నాన్న, మనకి ఎగ్జామ్స్ అనేవి ఇది ఈ విషయం చాలా చాలా స్ట్రెస్ చేసి మరీ చెప్తున్నాను. దట్ 2024-2025 ఎగ్జామ్స్ ఉంది కదా, ఎగ్జాక్ట్ ఎగ్జామ్స్ ఉంది కదా, అఫీషియల్ గా మనకి మన గవర్నమెంట్ నుంచి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏమని అంటే ఇప్పటిదాకా మీరు 100 మార్క్స్ కి రాసిన దాంట్లో 80 మార్క్స్ మాత్రమే ఫైనల్ ఎగ్జామ్ లో రాసాను, 20 మార్క్స్ ఇంటర్నల్ ఎగ్జామ్స్ నుంచి వచ్చినాయి. కానీ ఇక్కడ విధంగా అలా జరగదు. కేవలం ఫైనల్ ఎగ్జామ్ లో నువ్వు ఎన్ని మార్క్స్ అయితే ఎగ్జామ్ రాస్తావో అవి మాత్రమే కన్సిడర్ చేయబడతాయి. నువ్వు అందులో ఫెయిల్ అయినట్టు, పాస్ అయితే పాస్ అయినట్టు అని చెప్పి. కానీ దాని తర్వాత మరి ఇమ్మీడియట్ కొద్ది రోజులకే ఏం చెప్పిందనంటే ఇది ఇప్పటి నుంచి కాదు మనం ఫాలో అయ్యేది నెక్స్ట్ ఇయర్ నుంచి ఫాలో అవుతాం, అంటే ఈ కరెంట్ ఇయర్ నుంచి ఫాలో అవుతాం అని చెప్పింది. అంటే 2025-2026 కి ఇది అప్లై చేస్తున్నాం. సరే అది అయిపోయింది. లాస్ట్ ఇయర్ ఎగ్జామ్ జరిగింది అండ్ ఈ ఇయర్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిన తర్వాత కొద్ది రోజులకి మళ్ళీ వచ్చిన అదే బోర్డు నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ ఇయర్ మీరు మేము మొన్న లాస్ట్ టైం నోటిఫికేషన్ చెప్పినట్టుగా 100 మార్క్స్ పేపర్ రాయట్లేదు. మీ ప్రీవియస్ సీనియర్స్ సూపర్ సీనియర్స్ ఎలాగైతే మన 80 మార్క్స్ ప్లస్ 20 మార్క్స్ ఇలా రాశారు, కేవలం అలాగే మీరు కూడా ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. అండ్ దానికి సంబంధించిన ప్యాటర్న్ ఓకే. నీకు ప్రాపర్టీ అసిస్టెంట్స్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి, ఆన్ అండ్ యావరేజ్ అన్నిటి నుంచి కలిపి 20 మార్క్స్ వస్తాయి ప్రతి ఎగ్జామ్ కి కూడా. కాకపోతే ఇక్కడ మనకి పేపర్లు ఎన్ని ఉంటాయి, మనకి ఫిజికల్ సైన్స్ వచ్చేసరికి ఫిజికల్ సైన్స్ ఒకటి, బయాలజికల్ సైన్స్ ఒకటి కదా, ఎందుకని ఇక్కడ 10 డివైడ్ అయిపోయి ఉన్నాయి. బట్ ఓవరాల్ గా ఇక్కడ మనకి ఏం జరుగుతుంది, ఇక్కడ ఇంటర్నల్ మార్క్స్ అనేవి ప్రతి సబ్జెక్ట్ కి కూడా 20 ఉంటాయి. దాంతో పాటుగానే సమ్మేటివ్ అసెస్మెంట్ టెస్ట్ ఉంటాయి. అంటే మనకి ఫైనల్ ఎగ్జామ్ టెస్ట్ ఉంటుంది కదా, అది ఎన్ని మార్క్స్ రాస్తాం, SA1 కానీ SA2 కొన్ని చోట్ల జరుగుతుంది, లేకపోతే డైరెక్ట్ గా ఫైనల్ అండ్ ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతాయి. సో ఇది ఏదైనా కూడా SA1 SA2 కానీ ఫైనల్ కానీ లేదంటే మన ఫైనల్ ఎగ్జామ్ కానీ అది కేవలం 80 మార్క్స్ కి మాత్రమే ఉంటుంది. సో ఇప్పుడు నువ్వు ఫైనల్ ఎగ్జామ్ లో ఎన్ని మార్క్స్ రాస్తున్నావు, 80 మార్క్స్ కి రాస్తున్నావు అండ్ అలాగే ఇంటర్నల్స్ నుంచి 20 మార్క్స్ ఉంటుంది. ఈ రెండింటిలో కలిపితే మనకి 100 మార్క్స్ ఉంటుంది. సో అన్ని సబ్జెక్ట్స్ కి 100 మార్క్స్ ఉండదు ఫైనల్ గా వచ్చేసరికి. కాకపోతే దీంట్లో ఇంటర్నల్ మార్క్స్ కూడా కలిపి 80+20 లాగా నువ్వు రాస్తావు. నువ్వు ఫైనల్ ఎగ్జామ్ లో పాస్ అవ్వాలి, అట్ ద సేమ్ టైం ఇంటర్నల్ ఎగ్జామ్స్ లో కూడా పాస్ అవ్వాలి. రెండింటిలో సపరేట్ గా పాస్ అయినప్పుడు మాత్రమే నువ్వు నెక్స్ట్ పాస్ అయినప్పుడు. లేదు
నువ్వు ఓన్లీ 80 మార్క్స్ పేపర్ లో పాస్ అయ్యావు కానీ ఇంటర్నల్స్ లో ఫెయిల్ అయ్యావు అని అంటే కంప్లీట్ సబ్జెక్ట్ లో ఫెయిల్ అయినట్టు ఇలా కన్సిడర్ చేస్తారు. కాబట్టి టోటల్ ఇయర్ మొత్తం నీ పర్ఫార్మెన్స్ అనేది ఇంపార్టెంట్. సో ఇందులో ఎలాంటి మార్పు లేదు, ఇందులో ఎలాంటి మార్పు లేదు. సో ఖచ్చితంగా 80 మార్క్స్ కి స్టూడెంట్ ఎంత తెచ్చుకోవాలి, 28 మార్క్స్ తెచ్చుకోవాలి. దాంతో పాటుగా మనకి ఈ సమ్మటివ్స్ లో 80కి 16 మార్క్స్ తెచ్చుకోవాలి ఫర్ రిమైనింగ్ సబ్జెక్ట్స్. ఓకే, 20% ఇస్ ద పాస్ మార్క్స్ ఫర్ సెకండ్ లాంగ్వేజ్. సెకండ్ లాంగ్వేజ్ కి అన్నిటికీ 33%, 35% ఉంటే ఈ సెకండ్ లాంగ్వేజ్ కి మాత్రమే 20% ఉంటుంది. రిమైనింగ్ సబ్జెక్ట్స్ లైక్ మనకి తెలుగు, ఇంగ్లీష్ అండ్ అలాగే నాన్ లాంగ్వేజెస్ లైక్ మ్యాథ్స్, సైన్స్ అండ్ సోషల్ కి 35% మార్క్స్ ఖచ్చితంగా తెచ్చుకోవాలి రెండింటిలో కలిపి. ఓకే, అండ్ అలాగే ఇక్కడ మనకి ఇవన్నీ కూడా మళ్ళీ స్కూల్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. కానీ ఎగ్జామ్ ప్యాటర్న్ విషయానికి వస్తాయి. ఇక్కడ నేను ఓవరాల్ గా మళ్ళీ మీకు చెప్తాను దట్ స్టూడెంట్స్ మస్ట్ రీచ్ ద ఎగ్జామినేషన్ సెంటర్ ఎట్ ద గివెన్ రిపోర్టింగ్ టైం. రిపోర్టింగ్ టైం మనకి మెన్షన్ చేస్తారు. 9కి ఎగ్జామ్ అని అంటే దానికి 15 నిమిషాల ముందో అరగంట ముందో మీరు సెంటర్ కి చేరుకోవాలి ఖచ్చితంగా. దానికి మించి 1 నిమిషం లేట్ అయినా కూడా నేను ఎగ్జామ్ లోపలికి, సెంటర్ లోపలికి అలో చేయలేదు. అండ్ మస్ట్ క్యారీ దేర్ హాల్ టికెట్ విత్ ఎసెన్షియల్ స్టేషనరీ. అంటే నువ్వు హాల్ టికెట్ తో పాటు ఎసెన్షియల్ స్టేషనరీ అని అంటే పెన్ను, పెన్సిల్, స్కేల్, ఎరేజర్ ఇలాంటివంటి ఉంటది కదా, ఆ స్టేషనరీ మొత్తం నువ్వు ఇక్కడ నీతో పాటు తీసుకొని రావాలి. అండ్ స్టేషనరీ తీసుకొని వచ్చినాం కదా అని చెప్పి దాంతో పాటు ఎలక్ట్రిక్ గ్యాడ్జెట్స్, వాచ్, స్మార్ట్ ఫోన్స్, లేకపోతే స్మార్ట్ వాచెస్ ఇలాంటివి ఏవైనా తీసుకొచ్చినా కూడా వాటిని ఎగ్జామ్ లోపలికి అలో చేయరు. లేదు నేను తీసుకొని కంప్లీట్ ఇది ఉంటే నేను ఎగ్జామ్ రాస్తా అంటే నేను కూడా ఎగ్జామ్ రాయలేదు. అండ్ దాంతో పాటుగా మీకు ఎగ్జామ్ సెంటర్ లోకి వెళ్ళిన తర్వాత క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత 15 minutes టైం ఇస్తారు. మీకు ఆన్సర్ షీట్ రావడానికి, క్వశ్చన్ పేపర్ రావడానికి 15 minutes టైం ఉంటుంది. దాని అర్థం ఏంటంటే నువ్వు ఈ క్వశ్చన్ పేపర్ చదవడానికి 15 minutes టైం ఇస్తున్నా, దాని తర్వాత ఆన్సర్స్ రాయి. దెన్ ప్రొవిజన్ ఫర్ మెడికల్ ఎమర్జెన్సీ అంటే నీకు ఏదైనా నువ్వు బాగాలేదు, నీకు హెల్త్ బాగాలేదు, సో నీకు మధ్యలో ఎగ్జామ్ మధ్యలో నీకు ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ అవసరం వస్తుంది. అలాంటప్పుడు సెంటర్స్ ప్రొవైడ్ చేస్తాయి. కానీ దానికన్నా ముందే నువ్వు ఆ రిపోర్ట్, మెడికల్ రిపోర్ట్ ఉంటుంది కదా, దాన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే మీకు ఈ ఎమర్జెన్సీ సర్వీసెస్ అనేవి అందుతాయి. ఓకే, అండ్ అలాగే మనకి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్ కానీ లేకపోతే చైల్డ్ స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళందరికీ కావాల్సిన ఫెసిలిటీస్ కూడా మనకి సెంటర్ ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ ఇంకొకటి ఎగ్జామ్ ప్యాటర్న్ సంబంధించి. సో టోటల్ మార్క్స్ అండ్ అసెస్మెంట్ సిస్టమ్ ఎట్లా ఉంటుంది అని అంటే ఒక్కొక్క సబ్జెక్ట్ 100 మార్క్స్ కి మనం ఎవాల్యుయేట్ చేస్తాం. ఈ 100 మార్క్స్ లో థియరీ అండ్ సమ్మటివ్ అసెస్మెంట్స్ కి మనకి 80 మార్క్స్ ఉంటాయి. అండ్ అలాగే ఫార్మటివ్ అసెస్మెంట్ అండ్ ఇంటర్నల్ మార్క్స్ అని 20 మార్క్స్ ఉంటాయి. సో ఈ మొత్తం కలిపే మనకి ఈ 100 మార్క్స్ రైట్. సో నువ్వు దీంట్లో సపరేట్ గా పాస్ అవ్వాలి అండ్ దీంట్లో కూడా సపరేట్ గా పాస్ అవ్వాలి. మనకి ఏం సబ్జెక్ట్స్ ఉన్నాయి, 3 లాంగ్వేజెస్ ఉన్నాయి అండ్ అలాగే 3 నాన్ లాంగ్వేజెస్ ఉన్నాయి. 3 లాంగ్వేజెస్ కి అంటే తెలుగు, హిందీ, ఇంగ్లీష్. సో లాంగ్వేజెస్ వాక్ చేసుకునేవి ఏవైనా కావచ్చు, ఇవి 3. అండ్ దీంతో పాటుగా నాన్ లాంగ్వేజెస్ లో మ్యాథ్స్ కి ఒకటి పేపర్, ఫిజికల్ సైన్స్ అండ్ అలాగే బయాలజికల్ సైన్స్ అని సైన్స్ నుంచి 2 పేపర్స్ ఉంటాయి అండ్ సోషల్ కి ఒక పేపర్. సో మొత్తం వెళ్ళినా ఇక్కడ నుంచి మనకి 4 పేపర్స్ వస్తాయి రైట్. ఇవన్నీ కూడా మనకి సపరేట్ డేస్ లో ఎగ్జామ్ జరుగుతుంది. అండ్ ప్రతి ఎగ్జామ్ కి కూడా నీకు ఇచ్చే టైం ఎంత, ప్రతి ఎగ్జామ్ కి నీకు 3 hours ఫర్ రైటింగ్. ఎగ్జామ్ రైటింగ్ ఆన్సర్ చేయడానికి 3 hours ఇస్తారు. అండ్ అలాగే 15 minutes దేనికి ఇస్తారు, క్వశ్చన్ పేపర్ రీడింగ్ ఇస్తారు రైట్. సో ఇదంతా కూడా దేనికి, ఇదంతా కూడా 80 మార్క్స్ కి అయితేనే ఇది. మరి కొన్ని ఎగ్జామ్స్ ఉన్నాయి మనకి ఫిజికల్ సైన్స్ అండ్ అలాగే బయాలజికల్ సైన్స్ 40 మార్క్స్ కే రాస్తాం. సో అలాంటప్పుడు మనకి ఎంత టైం ఇస్తారు, 1 hour 45 minutes మాత్రమే ఇస్తారు. దాని అర్థం ఏంటి, 1 hour 30 minutes, 1.5 hour ఏమో ఆన్సర్స్ రాయడానికి, 15 minutes ఏమో ఈ క్వశ్చన్ పేపర్ చదవడానికి రైట్. అండ్ పాస్ మార్క్స్ ఏంటి, అండ్ ఇక్కడ చూడండి మార్క్స్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంటుంది. సో నాన్ లాంగ్వేజెస్ లైక్ మ్యాథ్స్, సైన్స్, సోషల్ కి 50 మార్క్స్ పేపర్ ఉంటుంది. ఓకే, ఈ 50 మార్క్స్ లో కూడా 40 మార్క్స్ థియరీ అండ్ ఇంటర్నల్ మార్క్స్ ఉంటాయి. ఇది దేనికి ఫిజికల్ సైన్స్ అండ్ అలాగే బయాలజికల్ సైన్స్ కి 40+ 10 ఉంటుంది. అండ్ 2 కలిపి మళ్ళీ 100 కిందకే వస్తుంది. సో ఇది సైన్స్ ని ఫిజికల్ సైన్స్ అండ్ బయాలజీ కింద మనము మార్చాము. ఎగ్జామ్ లో నీకు 40 మార్క్స్ పేపర్ వస్తుంది.
ఎగ్జామ్ లో 40 మార్క్స్ ప్లస్ 40 మార్క్స్ కింద వస్తుంది. అండ్ ఇది ఎగ్జామ్ పేపర్ అయితే ఇంటర్నల్ మార్క్స్ ఎంత వస్తాయి? ఇది 10 ప్లస్ ఇది 10 మొత్తం మీద 100 వస్తాయి. అండ్ మ్యాథ్స్ నుంచి నీకు డైరెక్ట్ గా 80 మార్క్స్ థియరీ పేపర్ ఉంటుంది. అండ్ అలాగే ఇంటర్నల్ నుంచి 20 మార్క్స్. సోషల్ నుంచి డైరెక్ట్ గా మనకి కోర్స్ ఇక్కడ కూడా 80 ప్లస్ 20 వస్తుంది. అండ్ పేపర్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది వీటన్నిటికంటే ఆబ్జెక్టివ్ ఉంటుంది, పార్ట్ బి ఉంటుంది, షార్ట్ ఆన్సర్, లాంగ్ ఆన్సర్ అండ్ మ్యాథ్. నేను ఇక్కడ ఎగ్జామ్ సెక్షన్ వైజ్ గా మార్క్స్ ఎన్ని ఇస్తారు అని చెప్తాను. అండ్ మా పాస్ మార్క్స్ ఎన్ని? నువ్వు అట్లీస్ట్ ఒక సబ్జెక్ట్ లో 35 మార్క్స్ తెచ్చుకుంటే నువ్వు పాస్. ఓకే, సో ఈ పాస్ అనేది కూడా ఎట్లా ఉండాలి? థియరీ అండ్ ఇంటర్నల్ అసెస్మెంట్స్ రెండు కూడా సపరేట్ గా పాస్ అవ్వాలి. ఇది కలిపి పాస్ అవుతాను మ్యామ్, నేను 80 మార్క్స్ పేపర్ కదా, నేను ఇంట్లో 50 మార్క్స్ తెచ్చుకున్నా కానీ ఇంటర్నల్స్ నాకు 0 వచ్చిందంటే నువ్వు ఫెయిల్. సో అలా ఓవరాల్ గా కాదు, సపరేట్ గా నువ్వు పాస్ అవ్వాల్సి ఉంటుంది. క్వశ్చన్ పేపర్ ఫార్మాట్ ఎలా ఉంటది? 2 సెక్షన్స్ ఉంటాయి, 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి పార్ట్ ఏ, ఇంకొకటి పార్ట్ బి. ఓకే, సో పార్ట్ ఏ లో 3 సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ ఏ, సెక్షన్ బి అండ్ అలాగే సెక్షన్ సి. ఫైన్. సో సెక్షన్ ఏ లో మనకి ఫిజికల్ సైన్స్ కానీ లేకపోతే ఈ బయాలజికల్ సైన్స్ కానీ ఎట్లా ఉంటది అని అంటే 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. ఎన్ని క్వశ్చన్స్? 3 క్వశ్చన్స్ ఇస్తాడు. ఇక్కడ నుంచి 6 మార్క్స్. అండ్ అలాగే బి, ఇక్కడ నాకు 4 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, ఇవి కూడా 3 ఇస్తాడు. ఇక్కడ నుంచి నాకు 12 మార్క్స్ వస్తుంది. అండ్ 6 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. నేను ఇక్కడ రాయాల్సింది కేవలం 2 క్వశ్చన్స్ మాత్రమే. ఇక్కడ నుంచి 12 మార్క్స్ వస్తాయి. సో మొత్తం ఇక్కడ నుంచి నాకు వచ్చేవి 30 మార్క్స్. మరి పార్ట్ బి నుంచి 1 మార్క్ ఉంటుంది ఒక్కొక్క దానికి, అలాంటి క్వశ్చన్స్ 10 వస్తాయి. సో ఇక్కడ నుంచి నాకు వచ్చేవి 10 మార్క్స్. సో మొత్తం నాకు వచ్చేవి 40 మార్క్స్ ఫర్ ఫిజిక్స్, ఫిజికల్ సైన్స్ అండ్ అలాగే బయాలజీకి ఇది ఉంటుంది. అండ్ మ్యాథ్స్ కి అండ్ ఇంకా సోషల్ కి ఇక్కడ 80 మార్క్స్ ఉంటుంది. అండ్ లాంగ్వేజెస్ డిఫరెంట్ గా ఉంటుంది. నేను అది ఎవ్రీ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది సపరేట్ గా వీడియోస్ చేస్తాను, సో దట్ మీకు క్లారిటీ వస్తుంది. ఆల్రెడీ ఇంగ్లీష్ అండ్ అలాగే తెలుగు, ఫిజికల్ సైన్స్ బ్లూ ప్రింట్స్ సపరేట్ గా చేయడం జరిగింది. దాంట్లో మీరు ప్యాటర్న్ చూడొచ్చు. బట్ మోస్ట్ ప్రాబ్లీ ఇక్కడ మార్క్స్ డిస్ట్రిబ్యూషన్ ఇట్లా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఇది సెక్షన్ ఏ అనేది 2 మార్క్స్, సెక్షన్ బి అనేది 4 మార్క్స్, సెక్షన్ సి అనేది 6 మార్క్స్ అండ్ సెక్షన్ పార్ట్ బి అనేది 1 మార్క్. ఈ ప్యాటర్న్ లోనే ఉంటుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి వేరీ అవుతూ ఉంటుంది. ఓకే, సో గైస్ దిస్ ఈస్ ఆల్ అబౌట్ మన ఎగ్జామ్ ఫైనల్ 2025-2026 కి సంబంధించిన ఫైనల్ ఎగ్జామ్ టెంటేటివ్ టైం టేబుల్ అండ్ ఎగ్జామ్ రూల్స్ అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందని డిస్కస్ చేశాం కదా. ఇప్పుడు దీన్ని ఆధారంగా చేసుకొని మీరు మన S7 ఎగ్జామ్ దగ్గరలో ఇప్పుడు ఇంకొక 24th అకాడమిక్ క్యాలెండర్ లో చూపెట్టాం కదా, 24th జరగబోయే ఈ ఎగ్జామ్ కి మీ స్కోర్ అనేది తగ్గకుండా చూసుకోండి. నాట్ ఓన్లీ ఫర్ S7 అన్న, మీకు రాసే రేపు ఎఫ్ఏ ఎగ్జామ్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. లాస్ట్ ఇయర్ అట్లా ఒక నోటిఫికేషన్ వచ్చింది కదా మ్యామ్, నేను ఓన్లీ బోర్డ్ ఎగ్జామ్స్ నుండి ఫోకస్ చేస్తా, నేను ఇయర్ మొత్తం ఈ ఎగ్జామ్స్ అన్నిటిని లైట్ తీసుకుంటా అని అనుకున్నారే అనుకో, ఫెయిల్ అయినట్టు. సో ఇలాంటి రిస్క్ తీసుకోవద్దు. హ్యాపీగా ప్రతి ఎగ్జామ్ పైన ఫోకస్ చేయండి. మీకు కొంచెం భయం ఏమైనా ఉన్నా, కాన్సెప్ట్ అర్థం కాకపోయినా మన ఛానల్ ని ఎవ్రీ ఎగ్జామ్ కి సంబంధించిన కంటెంట్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, రిసోర్సెస్ అన్ని ప్రొవైడ్ చేస్తుంది. సో ఇవేవి నువ్వు మిస్ అవ్వద్దు అని అనుకుంటే జస్ట్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు కావాల్సినంత ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. సో దట్ మీరు ఏది మిస్ అవ్వదు. అండ్ ఇంకా ఎగ్జామ్ రిలేటెడ్ అప్డేట్స్ నోట్ మనకి బోర్డు నుంచి ఏదైనా రాగానే ఇమ్మీడియట్ గా మీకు అప్డేట్ ఇస్తాను. కాబట్టి మీ ఎగ్జామ్ ప్రిపరేషన్ లో ఎక్కడా కూడా డిలే చేయకండి. ఈ పాయింట్స్ అన్నిటిని జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకొని మీ షెడ్యూల్ ని వేసుకోండి. ఓకే, సో guys, this is all about today's video. We'll see you in the next video. Till then, keep learning and stay tuned to Vedanta Telangana 9, 10, 10.